పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడు ముసలోళ్ళు అయిపోయారు అని మనకు అనిపిస్తుంది. పబ్కి వెళ్ళి మజ్జిగ అడిగినప్పుడు. నయం పబ్కి వెళ్ళి సార్ వి డోంట్ సెల్ మజ్జిగ అంటే ఐ హావ్ కర్డ్ చిలికివ్వండి చిలికివ్వండి. నెక్స్ట్ రెడీ. పక్కన అమ్మాయి ఉన్నా ఏం చేయని అప్పుడు. అందుకే నాకు ఊరికే అనిపిస్తుంటది. ఏం మాట్లాడుతున్నావే? అదే పక్కనే ఏం లేదు. బట్టతలు వచ్చినప్పుడు. నీకు కూడా తెలిసిపోయిందా రవికి బట్టతలు వచ్చేస్తుందని? నెక్స్ట్ మందు లిమిట్ గా తాగినప్పుడు. మందు లిమిట్ గా తాగినప్పుడు ముసలితనం వచ్చింది రోజు నీకు. అదే రేఖ అయితే ఫుల్ బాటిలే. షేకింగ్ చేసి చూసినప్పుడు. ఏది ఒకసారి నువ్వు షేక్ షేక్ అవ్వు ఒక్కసారి. షేకింగ్ చేసినాగా టీవీలో డట్టి పిక్చర్ వస్తున్న భక్తి ఛానల్ చూడడం. నెక్స్ట్ లవర్ బండి ఎక్కితే మెల్లగా వెళ్ళినప్పుడు. ఫాస్ట్ వెళ్తే ఏముంటది అంటే స్పీడ్ బ్రేక్ చేయొచ్చు కదా అన్న. మీరు మారండి రా, మీరు కొంచెం డెవలప్ అవ్వండి రా. బైకు లవరు స్పీడ్ బ్రేకర్ 1960s నుంచి అదే వస్తుంది. నువ్వు అందుకే మెల్లగా నడుపుతున్నావు బండి. ఎస్ స్పీడ్ బ్రేకర్ లేని చోట వెళ్తున్నా. అంటే నువ్వు ఫుల్ ఏసీ ఉన్నప్పుడు ఏసీ బంద్ చేయమన్నప్పుడు వాడిని ముసలోడని అంట. హలో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు పర్సనల్ గా ఓకు. నాకు ఏసీ పడదు అందుకే ఆఫ్ చేయమనంట. అదే ముసలితనం వచ్చింది అని తెలుస్తుంది మనకి. నా పేరు వెంకట్. నువ్వు మళ్ళీ షేక్ చెయ్యి. ఈసారి షేక్ చేసుకుంటూ ఆన్సర్ చెప్తాడు. అరే ఎక్కవారా? శ్రీముఖికి లైన్ వేసినప్పుడు. శ్రీముఖికి లైన్ వేసినప్పుడు. ఆ లైన్ ఎట్టేస్తుండే తిప్పుకుంటూ వేస్తున్నాడు లైన్. ఏ వర్క్ చేయాలన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పుకుంటూ చాదస్తపు మాటలు చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెళ్లాల్సిన లొకేషన్ రైట్ సైడ్ ఉంటుంది, జస్ట్ డిస్టెన్స్ అయినా సరే నువ్వు లెఫ్ట్ లోనే వెళ్ళాలి. అంటే నాకు అర్థం కాలేదు. ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఇట్ హ్యాస్ 2 ways. టైం పడుతుంది. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, ఇట్ హ్యాస్ లెఫ్ట్ అండ్ రైట్. ఇఫ్ ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ ది లెఫ్ట్, ఓకే నడు. నేను కొంచెం డిస్టెన్స్ లోనే టర్నింగ్ తీసుకొని వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ లోనే టర్నింగ్ తీసుకోవాలి. నేను రైట్ సైడ్ కి వెళ్ళాలి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్ళాలి. అక్కడ ముసలోళ్ళు కనబడతారా? ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ టర్న్ తీసుకుంటే ముసలోళ్ళు కనబడతారంట. నెక్స్ట్ పక్కన 18 years అమ్మాయి వెళ్తుంటే కూడా మన దాంట్లో ఏ ఫీలింగ్ లేకపోతే మన ముసలోళ్ళైనా అనిపిస్తుంది. ఒక్కసారి ఇట్లా నేను ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం, నేను 18 years పడిచ అమ్మాయిని. నీకు నా మీద ఫీలింగ్స్ వస్తే ఎట్లా చూపెడతావు చూద్దాం. లేకపోతే నువ్వు ముసలోడివి. ఆమె మీద చూపిస్తుంది. నీకు ఈడు కావాలనా? నేనున్నా కదా. వద్దు అవుతుంది నీకు. వద్దని చూసుకుంటే ఫీలింగ్స్. రెడీ స్టార్ట్. 1 2 3 స్టార్ట్. వెళ్తుంటే కూడా ఏ ఫీలింగ్ ఉండే అన్ని ఎందో చూసినాం దునియా. ఫీలింగ్ మాట్లాడదు. రెడీ నడు. పొట్టొచ్చినప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు ముసలి. నాకు రెండు లేవు. నెక్స్ట్ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చినప్పుడు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చినప్పుడు 1 కిలో చక్కెర కిలో గోధుమలు తీసుకుని వెళ్ళాలి కానీ ఇట్లాంటి మాట్లాడదు. నెక్స్ట్ పక్కింటి ఆంటీకి లైన్ వేసినప్పుడు. పక్కింటి ఆంటీకి లైన్ వేసినప్పుడు యూత్ రా. యూత్ అయితే ఫిగర్ కేసారు, ఆంటీకి ఎందుకు వేస్తారు? కూసో కూసో. నెక్స్ట్ టాపిక్ ఇస్ గవర్నమెంట్ ని మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో తిట్టుకుంటాం. సీటీఎంసీ పెట్టారు కదా, దాని గురించి గవర్నమెంట్ మీద కోపం వస్తుంది. సీటీఎంస్ కి నీకు సంబంధం ఏంటి? అమ్మాయిలు కొంతమంది ఏం చేస్తున్నారంటే అదో వాళ్ళకు ఒక అక్క అయిపోయింది, చూసినా గానీ వాళ్ళు ఏదో పెద్ద ఫీల్. నువ్వు ఎందుకు చూడాలి మమ్మల్ని? మీరు ఎవరి కోసం రెడీ అవుతున్నారు? మేము మా మొగుళ్ళ కోసం మేము రెడీ అవుతున్నాం. నీకే? మేము కూడా మొగోళ్ళమే కదా.
మొగుడు అనేటోడు ఒకడే అన్నప్పుడు ఒక్కనికే చూపించుకోవాలి, మరి అందరు చూపిస్తే పట్టాస్ ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా, సడన్ గా కరెంట్ పోతే గవర్నమెంట్ తిట్టుకుంటా. Government, this is very bad and they don't do the electricity cut, please. Pattas program not able to see people. Main గా 9 నుంచి 9:30 వరకు ప్లీజ్ దయచేసి ఎలక్ట్రిసిటీ కట్ చేయొద్దు. తర్వాత చేసుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ రేపు బంద్ ఉందని అనౌన్స్ చేసి సడన్ గా నైటే ఆ బంద్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, అప్పుడు బంద్ అంటే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆన్సర్ క్లియర్లీ ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ వెజిటబుల్స్ రేట్స్ పెరిగినప్పుడు ఆనియన్స్ కానీ. కిలో ఆనియన్స్ ఎంత మార్కెట్ లో ఇప్పుడు? 4 కేజీలు 50 రూపాయలు. టొమాటోలు 1 కిలో ఎంత? 80 రూపీస్. మిర్చి 1/2 కేజీ ఎంత? 30. అమ్మా నీ వంటల ప్రోగ్రాంలు పక్కన పెట్టమ్మా కొంచెం. నా పేరు శివ. ఏయ్ నువ్వు స్కూల్ కింద గోలేవాలా? స్కూల్ కాదన్న, నేను కాలేజ్. నువ్వు కూడా సంతూరు వాడతావా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ కూడా అయిపోయిందా? స్కాలర్షిప్స్ సరిగ్గా రానప్పుడు. నీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. టింకిల్ టింకిల్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అరే లిటిల్ కాదు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు వాంట్, అప్ప మోద. వైన్ షాప్స్ తొందరగా క్లోజ్ చేసినప్పుడు. మీకు ట్యాక్స్ కట్టేది ఎవరు? మేము. మీకు ఆదాయం ఇచ్చేది ఎవరు? మేము. మీకు డెవలప్ అయ్యేలాగా హెల్ప్ చేసేది ఎవరు? మేము. మా లాంటోళ్ళకి 1 గంట సేపు పెంచండి సార్ ఆ టైమింగ్. తందనాలు వాగకుంటే వందనాలు.